దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి గత సంవత్సరం యొక్క అడ్వెంట్ కాలం నుంచి 2025వ సంవత్సరపు అడ్వెంట్ కాలం వరకు దేవుడు మనందరినీ కూడా తన రెక్కల చాటున కాచి కాపాడు సజీవ లెక్కలో ఉంచినందుకే దేవాతి దేవుని కొందనాలు తెలియజేస్తూ ఈ అడ్వెంటు మొదటి ఆదివారం సందర్భంగా, ఈ అడ్వెంటు కాల ప్రారంభము సందర్భంగా మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుడు మనకి మరి యొక్క కాలాన్ని, మరి యొక్క సీజన్ని, మరి యొక్క అడ్వెంటు ఋతువును దేవుడు మనకు దయచేశాడు. సంఘ క్యాలెండర్ క్రమంలో అడ్వెంటు కాలము అనేది ప్రారంభము. అడ్వెంటుతో సంఘ క్యాలెండర్ యొక్క ఈ ప్రారంభం అనేది మనము చూస్తూ ఉన్నాము. ఇక నుంచి మనం 3 పాఠాలు ఏ సిరీస్లో మనము ధ్యానం చేసుకోబోతాము. అడ్వెంటు కాలంలో మనము జ్ఞాపకం చేసుకునేది యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కొరకు మనము సిద్ధపడుతూ, ఈ మొదటి రాకడలో మరి ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ, అనగా నరావతారగా జన్మించిన యేసు ప్రభువు యొక్క ఆయన ప్రేమను, కనికరమును, ఆయన దైవత్వమును, ఆయన నిత్యత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2వ రాకడలో ప్రభు కొరకు మనం ఎదురు చూసే సంఘముగా మనము ఉందాం. పరిశుద్ధ గ్రంథమును మనమందరం కూడా తెరిచి పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, కనికరము కలిగిన మా ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. నాయన, నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క అడ్వెంటు కాలాన్ని నడిపించారు, నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడుచుండగా నన్ను మరుగుపరిచిన ద్వారా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగల మనస్సును ఇప్పుడు అనుగ్రహించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం కలిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక, కొలస్సీ పత్రిక వ్రాసే క్రమంలో ఆనాటి సంఘంలో ఆయన ఎదుర్కొన్న కొన్ని దుర్బోధలు, విమతాలు, యేసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చిన దుర్బోధలు మరి రాజ్యమేలుతున్న తరుణంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన నిత్యత్వాన్ని ఆయన వివరిస్తూ ఈ పత్రిక రాయటం అనేది జరుగుతుంది. ఆ కాలంలో గ్నోస్టిసిజం అనే ఒక తెగ, ఒక ప్రత్యేక శాఖ ఉండేది, గ్నోస్టిసిజం. ఈ రోజున మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తుని గురించిన మాటలు చాలా గడిచిన కొద్ది నెలలుగా ఇంటర్నెట్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన నిత్యుడు కాదు, ఆయన సృజించబడిన వాడు, ఆయన చిన్న దేవుడు అంటూ రకరకాల విధానాలు అనేక మంది బోధకులు మాట్లాడుతున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు కొందరు, దాన్ని ఖండించే వాళ్ళు కొందరు, ఈ విధంగా డిబేట్స్ మనము జరగడం చూస్తూ ఉన్నాము. ఇవన్నిటి నడుమ ప్రస్తుతము ఉన్న ఈ పరిస్థితుల్లో సంఘము యేసుక్రీస్తును గురించి మరలా మనము ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? వాక్యం ఏం చెప్తూ ఉంది? క్రీస్తు దేవుడా, క్రీస్తు చిన్న దేవుడా లేదా పెద్ద దేవుడా? క్రీస్తు నిత్యుడా, లేదంటే యేసుక్రీస్తు సృజించబడిన వాడా, లేదా సృజించబడిన వారిలో గొప్ప సృష్టి ఆయన అయ్యుండొచ్చా అని రకరకాల ఆలోచనలు, అనుమానాలు, అనేక విధాలుగా అభిప్రాయాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా సంఘంలో. ఈ రోజున ఇది క్రొత్త కాదు. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు, లేదంటే జయశాలి వారికి సంబంధించిన బ్యాచ్ కావచ్చు, లేదంటే ఇతరులు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, లేదా మార్మన్స్ అనే ఒక గ్రూప్ కల్ట్, లేదంటే ఒక విమతాన్ని బోధించేవారు కావచ్చు. వీరందరూ కూడా ఒకే విషయాన్ని వారు తెలియజేస్తారు. ఏంటంటే యేసుక్రీస్తు ఆయన పూర్తి దేవుడు కాదు అనే విషయాన్ని, ఆయన నిత్యుడు కాదు అనే విషయాన్ని, వాటన్నిటిలో కూడా కామన్, వాటన్నిటిలో కూడా
కామన్గా మనం గ్రహించేది ఒక్కటే, తండ్రి అయిన దేవునితో సమస్య లేదు, పరిశుద్ధాత్మ దేవునితో సమస్య లేదు, కానీ కుమారుడైన యేసుక్రీస్తుతోనే వారికి సమస్య ఉంది. యేసుక్రీస్తు యొక్క దైవత్వం విషయంలో, ఆయన నిత్యత్వం విషయంలోనే సమస్య కలిగి ఉన్నది. ఈయన విషయంలో ఆయన అనేకులకు ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఆయన కనిపిస్తున్నాడు. ఇది సంఘములోను సంఘము ఆవల అన్ని మతాల్లోనూ కూడా ఇక్కడ ఆయన ఒక కేంద్రికమైన వ్యక్తిగా, ఒక ప్రాధాన్యమైన వ్యక్తిగా యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన చరిత్ర పురుషుడు, ఆయన ముఖ్యుడు, మన రక్షణకు ఆధారము ఆయనే. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే రక్షణ అనేది లేదు. కాబట్టి ఆయన దైవత్వాన్ని కించపరిస్తే, ఆయన దైవత్వాన్ని తగ్గిస్తే, ఆయన దేవుడు కాదు అని కొన్ని మాటలు చెబితే దానివలన అనేక మంది పడిపోతే ఆయన్ని దేవుడు కాదు అంటే రక్షణ అనే స్తంభము, రక్షణ అనే ఇల్లు కూలిపోతుంది, నిలబడలేదు. కాబట్టి అపవాది యొక్క, సాతాను యొక్క తంత్రం అనేది అది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది మొదటి శతాబ్దం నుండి ఇక్కడ ఉన్నదే. యేసుక్రీస్తును గురించిన ఈ అపోహలు అనేవి, ఆయన గురించిన దుర్బోధలు అనేవి ఈరోజు మనం కొత్తగా వింటున్నా కాదు. ఇప్పుడు మీరు వింటున్న ప్రతి విషయము కూడా మీకు కొత్తగా అనిపిస్తున్నది, ఎవరో కొత్తగా చెప్తున్నారు అనిపిస్తుంది. అంతా కూడా మొదటి ప్రారంభ శతాబ్దాల్లోనే ఇవన్నిటికీ అడ్రస్ చేయడం జరిగింది. వాటన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. చర్చ్ ఫాదర్స్, సంఘ పితరులు, మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు సంఘ పితరులు కావచ్చు, వీరందరూ కూడా యేసుక్రీస్తును దేవుడిగా వారు నిరూపించడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే ఇంచుమించు 1700 సంవత్సరాల క్రితము 325వ సంవత్సరంలో, క్రీస్తు శకము 325 సంవత్సరము, నైసియా కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, నికేయ సమావేశము. టర్కీలో ప్రస్తుతం ఈరోజు టర్కీ అని పిలువబడుతున్న ప్రాంతంలో నికేయ అనే ప్రాంతం ఉండేది, నైసీన్ అనే ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. అయితే ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఏరియస్ అనే ఒక పాస్టర్, ఆయన ఎవరో వేరే మతస్థుడు కాదు, అన్య మతస్థుడు కాదు. ఏరియస్ అనే ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు, ఒక పాస్టర్. ఆయన బైబిల్లో కొన్ని వచనాల్లో ఆయనకు ఇబ్బందులు ఎదురైనాయి. కొన్ని వచనాలు, అందులో సామెతలు 8:22 వచనంలో అక్కడ ప్రథమమైన దానిగా దేవుడు నన్ను కలుగు చేసను అని జ్ఞానమును గురించి సామెతలు 8:22లో చెప్పబడిన మాట. అనగా ఈ జ్ఞానం అంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు సృష్టిలో మొదటగా దేవుడు ఆయన్ని చేశాడు, సృజించాడు అనే ఆ వచనాన్ని ఆధారంగా ఆయన తీసుకుని యేసు దేవుడు కాదు, ఆయన సృజించబడినవాడు అన్నాడు. అదేవిధంగా యేసుప్రభు వారు ఆయన తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని యోహాను 14:28 వచనంలో, యోహాను 14:28 వచనంలో రెఫరెన్స్ చదివించడానికి టైం లేదు, నేను త్వరగా వెళ్తాను. యోహాను 14:28 వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు అని ఆయన చెప్పినప్పుడు, ఓహో ఈయన కంటే తండ్రి గొప్పవాడు, తండ్రి పెద్దవాడు, ఈ సుపీరియర్ గాడ్ తండ్రి, ఈయన ఇన్ఫీరియర్ గాడ్, ఈయన చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు అనే ఒక అపోహను కూడా సృష్టించడం జరిగింది. మరొకటి, ఈరోజు మన పత్రిక పాఠము కొలసి 1:15 వచనంలో ఉన్న ఈ మాట ఏరియస్ ఆయన పట్టుకున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట. ఆది సంభూతుడు అన్న పదాన్ని ఆయన తీసుకుని దాని అర్థం ఏంటంటే ఫస్ట్ బోర్న్, ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే మొదటగా పుట్టినవాడు అని అర్థం. ఆది సంభూతుడు అనగా మొదట్లో మొదటగా పుట్టినవాడు, ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్, సర్వ సృష్టికి మొదట పుట్టినవాడు. కాబట్టి ఈయన పుట్టినవాడే, ఈయన సృజించబడినవాడే, ఆది నుండి లేడు, ప్రారంభం నుండి లేడు అని ఒక విమతాన్ని, ఒక దుర్బోధన తీసుకురావడం జరిగింది. ఈ ఏరియస్ అనే ఈ వ్యక్తి బైబిల్లో ఈ వచనాలని ఆధారంగా చేసుకుని యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన నిత్యుడు కాదు, ఆయన సృజించబడిన వాడు, ఆయన పూర్తిగా దేవుడు కాదు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. ఇది 4వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన విషయం. అయితే
ప్రపంచం ఎప్పుడు కూడా, లోకం ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్మడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అబద్ధం ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఒక నిజము ఒక మనిషిని ఎంతగా ఆకర్షిస్తుందో దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఒక అబద్ధం మనిషిని ఆకర్షిస్తుంది. అలాగే అనేకులను ఆకర్షించింది ఆనాటి క్రైస్తవ సంఘంలో. ఆఫ్రికాలోను, ఐరోపాలోను, ఆసియా దేశాల్లో విస్తరించిన క్రైస్తవ సంఘము అనేకులు ఈ బోధను నమ్మడం జరిగింది. ఏరియస్ అనే ఒక పాస్టర్ గారు చెప్పిన ఆ బోధను నమ్మి యేసుక్రీస్తు పూర్తిగా దేవుడు కాదు, ఆయన సృజించబడిన వాడు, అనగా తండ్రి దేవుడు ఈ కుమారుడు అనగా యేసుక్రీస్తును ఆయన సృజించాడు అని ఒక బోధ వారు చేయడం జరిగింది. ప్రపంచంలో అనేక మంది నమ్మడం జరిగింది. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కారణంగా కొన్ని భేదాలు, విభేదాలు సంఘంలో రావడం జరిగింది. 2 బ్యాచ్లుగా విడిపోయారు సంఘంలో. ఒకటి క్రీస్తు దేవుడు కాదు అన్నవాళ్ళు ఒక బ్యాచ్, యేసుక్రీస్తు దేవుడే అన్నవారు ఒక బ్యాచ్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఆయన సమాన దైవత్వం కలిగి ఉన్నారు, ముగ్గురు నిత్యులే అని ఒకరు చెబుతూ ఉన్నారు వాక్యాన్ని బట్టి. మరొకరు లేదు, తండ్రి గొప్పవాడు కానీ కుమారుడు తండ్రి కంటే కూడా కొంచెము తక్కువ, ఆయన సృజించబడిన వాడు. అంటే సృజించబడిన వాడు అంటే దాని అర్థం ఏంటి? చేసిన వాడి కంటే తక్కువ అనే కదా. సృజించబడిన వాడు ఎప్పుడు కూడా సృష్టికర్త కంటే కూడా తక్కువ. కాబట్టి ఈయన సృష్టికర్త కాదు, సృష్టిలో మొదటివాడు, సృష్టిలో గొప్పవాడు, ఈ సృష్టి అంతటిలోనూ కూడా ఆయన గొప్పవాడు. అలాగా దేవుడు చేశాడు యేసుక్రీస్తుని అని ఇలా నమ్మేవారు మరొక బ్యాచ్. దీని కారణంగా సంఘంలో రైట్ ఆర్థోడాక్సీ అనేది, సరైన బోధ అనేది ఆ కాలంలో లేదు. దాని కారణంగా ఇలాంటి పరిస్థితులు అప్పటి సామ్రాజ్యానికి, రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ చక్రవర్తి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. దీనికి ఒక ఫుల్ స్టాప్ పలకాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన నిత్యత్వాన్ని గురించి బైబిల్ ఏం తెలియచేస్తుంది అనే ఆ సత్యాన్ని ప్రపంచమంతా తెలియచేయని ఉద్దేశంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ పాస్టర్స్ని, బిషప్స్ని ఆయన పిలవడం జరిగింది. 318 మంది బిషప్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్స్ క్రీస్తు శకము 325వ సంవత్సరము మే నెలలో వారు కూడుకోవడం జరిగింది. నైసీన్ అనే ప్రాంతంలో, ఈరోజు టర్కీ అని పిలువబడుతున్న ప్రాంతంలో వారు కూడుకోవడం జరిగింది. 318 మంది బిషప్స్. అక్కడ ఏరియస్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు కొందరు, అలా కాకుండా యేసుక్రీస్తు దేవుడే అని నమ్మేవాళ్ళు కొందరు. వారిలో ఒక పాస్టర్ అలెగ్జాండ్రియా ప్రాంతం నుంచి, అనగా ఈరోజు ఈజిప్ట్ అని పిలువబడుతున్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అథనేషియస్. అదే ప్రాంతం నుంచి ఏరియస్ కూడా వచ్చాడు. అథనేషియస్ అనే ఒక పాస్టర్, ఒక జ్ఞాని, ఒక మేధావి, బైబిల్ స్కాలర్, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలన్నిటి మీద కూడా సంపూర్ణమైన జ్ఞానము, అవగాహన కలిగిన బైబిల్ పండితుడు అథనేషియస్. మీరు కీర్తన పుస్తకం లిటర్జీలో కూడా అథనేషియస్ విశ్వాస ప్రమాణం కూడా ఉంటుంది. మీరు వెతికితే కనిపిస్తుంది, మీరు అది చదవండి. అథనేషియస్ అనే చర్చ్ ఫాదర్ ప్రారంభ కాలంలో అతడు క్రైస్తవ విశ్వాస సమర్థకుడుగా, క్రిస్టియన్ అపాలజిస్ట్గా అతడు నిలబడ్డాడు. ఒక్కడిగా నిలబడ్డాడు. దీన్ని వ్యతిరేకించాడు, ఈ దుర్బోధను ఒక్కడిగా వ్యతిరేకించాడు. ఒక యవన ప్రాయంలో అతడు ఈ యేసుక్రీస్తు మీద జరుగుతున్న, ఆయన దైవత్వం మీద జరుగుతున్న దాడిని ఆయన ఖండించడం జరిగింది. ప్రపంచమంతా కూడా అనేకులు ఏరియస్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఏరియనిజం అంటారు వాళ్ళని. ఏరియనిజం అంటే ఏరియన్ యొక్క బోధన నమ్మేవారు వీరందరూ, ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారు. ఏంటి ఆ సిద్ధాంతం? యేసుక్రీస్తు పూర్తిగా దేవుడు కాదు, ఆయన సృజించబడిన వాడు అని. ఇలా నమ్మిన కారణము చేత, సంఘంలో జరుగుతున్న ఈ దుర్బోధ ప్రబలుతున్న కారణము చేత అథనేషియస్ అనే ఈ క్రైస్తవ, ఈ విశ్వాస సమర్థకుడు, క్రిస్టియన్ అపాలజిస్ట్ ఆయన నిలబడ్డాడు. ఆ రోజు చాలా గట్టిగా నిలబడ్డాడు. ఒకసారి రాజు కూడా అడుగుతాడు, చక్రవర్తి కూడా, ప్రపంచమంతా ఒకవైపు ఉంది కదా, నువ్వెందుకు ఈ వైపున, నువ్వు కూడా ఈ దారిలోకి వచ్చేయచ్చు కదా అని. అంటే అథనేషియస్ ఆయన ఏమంటారంటే, లేదు, ప్రపంచమంతా నాకు వ్యతిరేకం కావడం కాదు, అథనేషియస్ ఈజ్ ఎగైనెస్ట్ ద వరల్డ్ అంటాడు. అంటే అథనేషియస్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నాకు వ్యతిరేకంగా పోరాటం ప్రపంచం చేయట్లేదు, కానీ ప్రపంచానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అంటాడు. 17 సార్లు అతనిని 5 సార్లు అతనిని రోమా చక్రవర్తి బ్యానిష్మెంట్ అని బహిష్కరణ చేశాడు. 17 సంవత్సరాల కాలంలో 5 సార్లు బహిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే సత్యం కోసం నిలబడిన అథనేషియస్ ఈ సమావేశంలో నికేయ అనే పట్టణంలో జరిగిన ఈ సర్వ దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ బిషప్పుల
సేవకుల యొక్క సమావేశంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని స్క్రిప్చర్స్ నుంచి, అనగా వాక్యము నుంచి, బైబిల్ నుండి, అప్పటికి ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము నుండి ఆయన నిరూపించడం జరిగింది. అలా నిరూపించే క్రమంలోనే ఆ సమావేశంలో ఒక ప్రమాణము కూడా, ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానము, ఆ ప్రమాణమే నికేయ విశ్వాస ప్రమాణము. ఈరోజు మనం చదువుతున్న నికేయ విశ్వాస ప్రమాణము, దీని యొక్క మూలము 1700, ఈరోజు సరిగ్గా 1700 సంవత్సరాలకు పూర్వము ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు యొక్క దైవత్వం మీద జరిగిన ఆ యొక్క భయంకరమైన దాడిని తిప్పికొడుతూ బైబిల్ నుంచి ఆయన దేవుడు నిత్యుడు అని నిరూపించిన వ్యక్తి అథనేషియస్. ఆ తీర్మానంలో, ఆ సమావేశంలో, ఆ నైసిన్ కౌన్సిల్లో ఈ యొక్క ప్రమాణం అనేది వారు రాసుకోవడం జరిగింది. ఈయన నిరూపించిన తర్వాత అథనేషియస్ ఏం మాట్లాడాడు, ఈ ఏరియస్ యొక్క దుర్బోధలకు వ్యతిరేకంగా వాక్యం నుంచి ఏమి తీసుకున్నాడు అనేది ఈరోజు మనం చూద్దాం. కొంచెం సమయం ఎక్కువైనా కూడా మీరు ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మన విశ్వాసానికి ఛాలెంజ్ విసిరే పరిస్థితుల్లో సంఘం ఉన్నది. కాబట్టి మీరు చూస్తున్న యూట్యూబుల్లోని వీడియోల్లోనూ ఎవరెవరో మీసాలు తిప్పి ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. మీరు ఏది విన్నా, ఎవరు ఏం ఛాలెంజ్ చేస్తున్నా స్టిక్ టు ద బేసిక్స్, మూలానికి మీరు కట్టుబడి ఉండాలి, వాక్యానికి మీరు కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో, ఈ టైంలో మరి ఈ వాక్యంలో మీరు వినబోతున్నారు. కాబట్టి మీరు దయచేసి మీ ఆలోచన, మీ మైండ్, మీ మనసు, హృదయాన్ని దేవుని వాక్యం మీద కేంద్రీకరించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఈ నైసిన్ సమావేశం యొక్క కేంద్ర అంశము ఏమిటి అంటే యేసుక్రీస్తు గురించి ఉన్న అపోహ ఏంటంటే, ఆయన పూర్తిగా దేవుడా, ఈజ్ హీ ఫుల్లీ గాడ్, అనగా ఫుల్గా దేవుడా, లేదంటే కొంత మట్టుకే దేవుడా, ఆయన సృజించబడినవాడా, లేదా నిత్యుడా. నిత్యుడు అంటే ఏంటి? నిత్యుడు అంటే సృజించబడినవాడు, ఎవరు ఆయన్ని సృజించకుండా ఉన్నవాడు, ఆయన ప్రారంభం నుంచి ఆది నుండి ఉన్నవాడిని నిత్యుడు అంటారు. ఎటర్నల్. ఈజ్ జీసస్ ఎటర్నల్ ఆర్ ఈజ్ జీసస్ క్రియేటెడ్? ఆయన సృజించబడినవాడా, నిత్యుడా? దేవుడైతే చిన్న దేవుడా, పెద్ద దేవుడా? కొంతమంది ఆయన ఒక పెద్ద దూత అంటారు. పెద్ద దూత, యెహోవా సాక్షులు అంటారు ఏంటంటే, ఆయన యేసుక్రీస్తుగా పుట్టకముందు ఆయన మిఖాయేలు దేవదూతగా, ఆయన దేవదూతల్లో పెద్దవాడు, దేవుడు కాదు, దేవదూతల్లో పెద్దవాడు యెహోవా సాక్షుల వారు చెబుతారు. ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూషన్, గందరగోళంలో అథనేషియస్ వాదించిన విధానము, దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని అక్కడ అనేక మంది ఒక అబద్ధం వైపు ఆకర్షిస్తున్న టైంలో బైబిల్ను పట్టుకుని సత్యాన్ని విశదీకరించిన అథనేషియస్, లేదంటే ఆనాటి చర్చ్ ఫాదర్స్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నికేయ విశ్వాస ప్రమాణం మనకు అందించబడి 1700 సంవత్సరాలు జరిగింది. ఇది 1700 సంవత్సరం, ఇది 1700 సంవత్సరం. కాబట్టి కొలస్సీ పత్రికలో కూడా పౌలు గారు ఆయన యేసుక్రీస్తుని గురించిన మాట, ఆది సంభూతుడు అని వచ్చిన ఈ పదాన్ని, ఆది సంభూతుడు అని యేసుక్రీస్తుని గురించి తెలియజేసిన ఈ యొక్క అట్రిబ్యూట్, ఆయన గుణగణాన్ని గురించి, ఆయన యొక్క బిరుదును గురించి అప్పట్లో కూడా ఉన్న అవగాహనను కూడా మనము క్లియర్ చేసుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఒకటి, అథనేషియస్ ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే రక్షణ అనేది నిలబడదు అని. సాల్వేషన్ అనే ఈ ప్రాసెస్సే కుప్పకొలిపోతుంది యేసు దేవుడు కాకపోతే. ఇక్కడ దేవుడు అంటే మళ్ళీ చిన్న దేవుడు, పెద్ద దేవుడు కాదు, ఆయన పూర్తిగా దేవుడు. ఈజ్ ఈక్వల్ విత్ గాడ్, కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ విత్ గాడ్, అనగా తండ్రితో సమానమైన దేవుడు, సమాన నిత్యత్వాన్ని కలిగి ఉన్నవాడు. ఒకవేళ ఆ సమానత్వం తండ్రితో లేకపోతే ఈ రక్షణ, యేసుక్రీస్తు ద్వారా మనకు అందించబడిన రక్షణ, శిలువ యాగం అనేది విలువ లేకుండా పోతుంది, నిలబడకుండా పోతుంది. ఈ రక్షణ నిలబడలేదు. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువు ఆయన సృజించబడిన వాడైతే ఆ రక్షణ, ఒకవేళ ఆయన మనందరి కోసం చనిపోవటానికి ఆయనకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు. మనందరి కోసం చనిపోవడానికి ఆయన రక్షణ కార్యము, ఆ రక్షణ ఫలము ఈ రోజున 2000 సంవత్సరాలుగా ఈ సంఘానికి
ఆ రక్షణ ఆయనకు ముందుగా ఉన్న పాత నిబంధన పరిశుద్ధులందరికీ తర్వాతి తరం వారికి కూడా ఈ సాల్వేషన్ అనే ఈ యొక్క రక్షణ అనే ఈ గొప్ప భాగ్యము యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఇది రాదు. క్లియర్గా ఒకవేళ ఆయన సృజించబడిన వాడైతే ఆయన చనిపోతే ఆయన పాపాల కోసం ఆయన చనిపోయిన వాడు అవుతాడు, కానీ మనుషులందరి పాపాల కోసం చనిపోయిన వాడు అవడు. ఆ రక్షణ యొక్క ప్రభావం ఈ రోజుకి కూడా మీరు గమనించండి. యేసుక్రీస్తు శిలువ మీద ఆయన మరణించిన ఆ రోజుని మీరు ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుంటే, ఆ స్థలాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే, చరిత్ర శిలువ తర్వాత ఉన్న ఇప్పటి వరకు 2000 సంవత్సరాల క్రితము ఆ శిలువకు ముందు ఆదాము వరకు ఉన్న తరము, ఆదాము వరకు ఉన్న మానవ జాతి, ఆయన విశ్వసించిన వారందరికీ కూడా ఈ రక్తము ద్వారా, ఏ రక్తం? యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా రక్షణ సాధ్యమైందంటే ఆయన కేవలము సృజించబడిన ఒక దేవదూతగా ఆయన సృజించబడిన వాడైతే ఇది జరిగేది కాదు, జరగదు. ఎందుకంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన మాటలు, ఎందుకంటే మనం రక్షకుడు అంటే ఎవరు? సేవియర్. ఎవరి గురించి మాట్లాడతాము? సేవియర్ అంటే యేసు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? అసలు అర్థం చెప్పండి. యెహోవా రక్షించును అని అర్థం. యేసు అన్న మాటకి అర్థం ఏంటి? యేసూస్ అన్న మాటకి ద లార్డ్ సేవ్స్ అనగా యెహోవా రక్షించును. ఆయన యేసు పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. గత 2 వారాల క్రితం కూడా మనం చూసాం కదా, యెహోవా దూతగా ఆయన ఏ విధంగా యెహోవాగా తన్ను తాను మాట్లాడుతున్నాడు. హాగరుతో నేను ఈ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పి హాగరుతో మాట్లాడాడు కదా. దేవుని స్థానంలో నిలబడి యెహోవా దూత మాట్లాడడం కూడా మనం చూసాం కదా. యాకోబు దగ్గర మాట్లాడిన వ్యక్తిని మనం చూసాం కదా. ఈయన యేసు ప్రభువే. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. నేను త్వరగా చెప్తాను, మీరు రాసుకున్నవారు రాసుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనము. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలలో కల్దీలను పడవేసేదను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనే వచనం ఒకసారి చదవండి. అక్కడ నేను దేవుడను మీరే నాకు సాక్షులు. ఇదే అది నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఇప్పుడు రక్షణ ఎవరి మూలంగా కలిగిందో మనం నమ్ముతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మూలంగా కలిగింది. కానీ పాత నిబంధనలో యెషయాలో నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే 2 రక్షకులు ఉన్నారా? అంటే ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? యెషయా గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఈ యెహోవా ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువా. ఆయన నేనే రక్షకుడును అంటాడు. కీర్తన 3వ కీర్తన 8వ వచనంలో కూడా ఈ మాట చూస్తాము. రక్షణ యెహోవాదే అనే మాట. రక్షణ యెహోవాదే. కాబట్టి రక్షించేవాడు యెహోవా అనే పాత నిబంధనలో యెషయా గ్రంథంలోని కీర్తనకారుడు చెప్పిన మాట కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఆయన పేరు రక్షకుడు అని పిలువబడుతున్నాడంటే అప్పటి పాత నిబంధనలో యెహోవా ఆయన నిత్యుడేనా? ఆయన దేవుడేనా? యెహోవా దేవుడు? మనము ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే యెహోవా దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు మనకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆది నుండి ఉన్నాడు, ఆయన నిత్యుడు, ఆయన దైవత్వం విషయంలో మనకి ఎలాంటి అపోహ లేదు. కానీ యేసుక్రీస్తు విషయం వచ్చేటప్పటికీ ప్రత్యేకించి ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన క్రీస్తునేడు పుట్టాను పదే ఆయన పుట్టాడు అని చెప్పడం వల్ల లోకం కూడా అన్యజనులు కూడా ఏం నమ్ముతారంటే ఆయన కూడా పుట్టాడు అందరిలో ఒకటిగానే, ఆయన కూడా సృజించబడిన వాడే, ఆయన దేవుడు కాదు పుట్టాడని మీరే చెప్తున్నారు కదా అంటారు. ఒక విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పుట్టాడు కాదు, ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనుండును, వాక్యము, ఆ వాక్యం ఎవరు? దేవుడు. అనగా యేసు ఎవరు? దేవుడు. యోహాను 1:1 చెప్తుంది యేసు దేవుడు. ఆ దేవుడే రక్షకుడు. పాత నిబంధన యెషయాలో మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఆ యెహోవాయే శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే
మనం అనుకోవచ్చు, అంటే తండ్రి దేవుడు కుమారుడిగా వచ్చాడా అనే ప్రశ్న వస్తుంది మళ్ళీ. పాత నిబంధనలో తండ్రి దేవుడు, కొత్త నిబంధనలో కుమారుడిగా వచ్చాడా అంటే ఆ యెహోవాయే ఈ యెహోవాగా వచ్చాడా? కాదు. దాన్ని మోడలిజం అంటారు. మోడలిజం కాదు. ట్రినిటీ అంటే తత్వం ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రికి యెహోవా అని పిలువబడ్డాడు, కుమారుడికి కూడా యెహోవా అని పేరు ఇవ్వబడింది పాత నిబంధనలో. కుమారుడు కూడా యెహోవాగా పిలువబడ్డాడు. మనం కొన్ని తర్వాత ముందుకెళ్ళి కొద్దికొని వచ్చాను మనం చూద్దాం. మొదటిగా అథనేషియస్ యొక్క వాదనలో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడంలో, ఆయన దేవుడు కాకపోతే రక్షణ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుడు కాకపోతే ఆయన నిత్యుడు అయ్యే అవకాశం లేదు. ఆయన నిత్యుడు అవ్వకపోతే దేవుడు అయ్యే అవకాశం లేదు. ఆయన దేవుడు అవ్వకపోతే రక్షించే అవకాశం, మానవ జాతిని రక్షించే అవకాశం లేదు అని చెప్పాడు. రెండవది నిత్య జీవము. యేసుప్రభువు వారు అంటారు, నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను అంటారు. యోహాను 10:28 యోహాను 10:28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచు ఉన్నాను. ఎవరు ఇవ్వగలరు నిత్య జీవము? జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? దేవుడు, నిత్య దేవుడు మాత్రమే ఇవ్వగలడు జీవాన్ని. ఎందుకంటే మనిషి జీవాన్ని సృష్టించగలడా? మనిషి జీవాన్ని సృష్టించగలడు? సృష్టించలేడు. ఒక జీవాన్ని సృష్టించాలంటే సృజించబడిన వాడు సృష్టించలేడు. ఇది గుర్తుంచుకోండి. సృజించబడిన వ్యక్తి జీవాన్ని సృష్టించలేడు. కాబట్టి సృజించబడని వాడు, అన్క్రియేటెడ్ ఎవరైతే ఉంటారో, సృజించబడని వాడు అనగా నిత్యుడైన ఆది నుండి ప్రారంభము నుండి ఉన్న దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలరు. అది యేసు ప్రభువారు అంటారు, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. మరణము నుండి తన్ను తాను బతికించుకొనగలిగే పునరుద్ధానుడయ్యే అధికారము కానీ ఆ యొక్క అర్హత కానీ సృజించబడిన వారికి ఉంటుందా? ఉంటుందా? సృజించబడిన వ్యక్తి మరణము నుండి తన్ను తాను పైకి లేవగలడా? పునరుద్ధానుడు అవ్వగలడా? యేసు ప్రభువారు కూడా ఆయన కొంతమందిని తిరిగి లేపారు కదా. వాళ్ళు ఎవరి ద్వారా లేపబడ్డారు? యేసు ప్రభువారు వారిని లేపారు. కానీ ఈయన ఏమంటాడంటే యోహాను సువార్తలో నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారము కలదు అనగా తన యొక్క నిత్యత్వాన్ని గురించి యోహాను 10:18 దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకుంటకు అధికారం ఉన్నది అని, ఈ అధికారం కలిగిన వాడుగా, అంటే మరణం మీద అధికారం కలిగిన వాడుగా. ఒక విషయం గమనించండి, సృజించబడిన ఏదైనా కూడా మరణించాల్సిందే. బిగినింగ్ ఉన్న ప్రతిదానికి కూడా ఎండింగ్ అనేది ఉంటుంది, ముగింపు అనేది ఉంటుంది. కానీ ఈయనకు బిగినింగ్ లేదు కాబట్టి, ఈయనకు ప్రారంభం లేదు కాబట్టి ముగింపు కూడా లేదు. అందుకే ఈయన మనందరి కోసం మరణించిన తన ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నది. అథనేషియస్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాప క్షమాపణ ఎవరు చేయగలరు? పాపాన్ని క్షమించే అధికారం. అంటే పాపం అంటే దేవుని మీద దాడి. నేను చెప్పాను చాలాసార్లు, పాపం అంటే నువ్వు మనిషిని తిట్టడమో, మనిషిని దూషించడమో, మనిషి మీద మాత్రమే కాదు, నువ్వు దేవుని యొక్క న్యాయం మీద దాడి చేస్తావు. దేవుని మీద దాడి ఇట్స్ అన్ అటాక్ అగైన్స్ట్ గాడ్. అప్పుడు ఆ దేవుని మీద దాడి చేసినప్పుడు మరి ఎవరు క్షమించగలగాలి? పాపాన్ని దేవుడే క్షమించాలి. నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు క్షమించగలగాలి. కానీ యేసు ప్రభువారు ఏమంటారు? మార్కు సువార్త 2వ ఆయన ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని ఆయన బాగు చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటారు? మార్కు 2:7 వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపము క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. అక్కడ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, బైబిల్ ఎరిగిన వారు, పాత నిబంధన గ్రంథాలను ఎరిగిన వారు, ఈయనేంటి ఎలా చెప్తున్నాడు? దేవుడొక్కడే కదా పాపాలని క్షమించే అధికారం అన్నది. ఈయన దేవుని స్థానంలో నిలబడి పాపాలను క్షమించడానికి ఈయన ఎలాగా దేవుని స్థానంలో ఈయన నిలబడి చెప్పగలడు? ఎందుకంటే వారికి ఒక వచనం తెలుసు, పాత నిబంధనలో దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు అన్న విషయము. యెషయా గ్రంథం 43:25 ఒకసారి చదువుదాం. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. గమనించండి, అతిక్రమములు తుడిచివేయడం అంటే ఏంటి? పాపాన్ని
తుడిచివేయడం. నేను నేనే అని మాట్లాడుతున్నారు. ఎవరు పాపాలని ఎవరు తుడిచివేశారు? ఏది తుడిచేసింది? యేసుక్రీస్తు యొక్క రక్తము. కాబట్టి పాత నిబంధనలో ఈ మాట్లాడుతున్న నేను నేనే అనే వ్యక్తి ఎవరు? యేసు ప్రభు వారే. ఆయన నిత్యుడు, తండ్రితో సమానుడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా తండ్రితో సమానత్వం కలిగిన వాడు. ఈ ఆలోచన, ఈ ఉదాహరణ. మరొక విషయం నేను చెప్పి ముందుకు వెళుతాను. మరొక విషయం, ఆరాధనకు యోగ్యుడు. ఆరాధించబడటానికి ఎవరికి అర్హత ఉంది? దేవునికి. అవునా? ఆరాధించబడటానికి ఎవరికి మాత్రం అర్హత ఉంది? దేవుడికి మాత్రమే. ఎందుకంటే సృష్టికర్తకు మాత్రమే ఆరాధించబడటానికి అర్హుడు. సృష్టి ఏదైనా కూడా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృజించబడిన వ్యక్తి అయితే, ఆయన క్రియేటెడ్ బీయింగ్ అయితే, లేదా దేవదూతలలో ఒక దేవదూతగా, ప్రథమమైన గొప్ప దేవదూతగా, ఒక మైకేల్ లేదంటే మిఖాయేలు దేవదూతగా, లేదంటే గొప్ప దేవదూతగా, లేదా చిన్న దేవుడిగా, గ్రేట్ ఏంజల్ ఆర్ స్మాల్ గాడ్ ఏదైనా ఒకవేళ అయ్యుంటే ఆయన పూజించబడటానికి అర్హుడేనా? చెప్పాలి, మాట్లాడండి. యేసుక్రీస్తు దేవదూత అయితే, ఆయన సృజించబడిన వాడైతే ఆయన పూజించబడవచ్చా? పూజ ఎవరికి దక్కాలి? నేను తప్ప వేరొక దేవుడు లేడు. 10 ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞ అండి? మొదటి ఆజ్ఞ చెప్పండి. నేను తప్ప నీకు ఉండకూడదు. దేన్ని నువ్వు పూజించకూడదు, అంతే కదా? ఏ రూపమును నువ్వు పూజించకూడదు. దేనికి నువ్వు సాగిలపడ, నువ్వు వర్షిప్ చేయకూడదు. ఆయనకి తప్ప దేనికి నువ్వు వర్షిప్ అనగా ఆరాధన నువ్వు చేయకూడదు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు అదే వ్యక్తికి చూడండి, దేవుడు ఒక్కడికే ఆరాధనకు అర్హత ఉంటే ఆ దేవుణ్ణి పాత నిబంధనలో అదే దేవుడు అయి ఉండాలి, కొత్త నిబంధనలో కూడా ఆయన అయి ఉండాలి. పాత నిబంధనలో ఒక దేవుడికి ఆరాధన, కొత్త నిబంధనలో మరొక దేవుడికి ఆరాధన అంటే ఇద్దరు అవుతారు. ఆరాధనకి ఇద్దరు యోగ్యులు అవుతారు. కానీ దేవుడు ఒక్కడే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నారు. ఆది సంభూతుడు అనగా ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నారు. మీరు పైనుంచి మీరు చదివితే, కాంటెక్స్ట్ చదివితే, ఆది సంభూతిని ఆయన మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవదూతలు ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తూ ఉన్నారు. మీరు ఫాలో అవ్వాలి, స్పీడ్గా ఉండాలి. ఏం చేస్తున్నారు దేవదూతలు? నమస్కారం అంటే ఇంగ్లీష్లో లెట్ ఆల్ ద ఏంజల్స్ వర్షిప్ హిమ్. దేవదూతలు వర్షిప్ చేస్తున్నాయి, ఆరాధిస్తూ ఉన్నాయి. ఎవరిని ఆరాధిస్తున్నాయి? ఇప్పుడు దేవదూతలు ఎవరు సృజించారు? దేవుడే కదా. అంటే సృజించబడినది ఏదియో కూడా, అంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవదూతల్ని సృజిస్తే, అవునా? ఒకసారి కొలసీకి ఒకసారి వద్దాం, చిన్న ఒక కనెక్షన్ ఒకసారి చూసి మళ్ళా ముందుకు వద్దాం. 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆకాశముందున్నవి ఏవైతే ఉన్నావో అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా అవన్నీ ఒకళ్ళ పరలోకంలో ఉన్న సృజించబడిన దేవతలన్నీ కూడా అవన్నీ కూడా ఎవరు మనం సృజించబడ్డామంట? యేసుకు. ఎవరైనా యేసుక్రీస్తు మూలముగా సృజించబడ్డాయి. కాబట్టి ఈ సృజించబడిన దేవదూతలు ఎవరికి నమస్కారం చేస్తున్నాయి? వాటిని సృజించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకు నమస్కారం చేయమని చెప్తున్నాయి. ఇక్కడ వర్షిప్ చేయమని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మీరు తర్వాత చదవండి, టైం లేదు. 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో ప్రతి వాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకున్నట్లు
ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. మనుషులందరూ కూడా ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన్నే పూజించమని ఒప్పుకొనమని ఆయన హెచ్చించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఈయన సృష్టికర్త కాకపోతే అంటే మన హైరార్కీ ఎలా ఉంటుందంటే ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కంటే గొప్ప, ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కంటే కూడా గొప్ప, ఒక ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ కంటే కూడా వార్డు మెంబర్ కంటే గొప్ప కదా. ఇప్పుడు ప్రధానమంత్రి కంటే కూడా ఎవరు గొప్ప? ఎవరు? రాష్ట్రపతి. రాజ్యాంగం చెప్పేది అదే కదా, రాష్ట్రపతి గొప్ప. కానీ మనకు అక్కడ కనిపించదులేండి, రాష్ట్రపతి గొప్ప. ఇప్పుడు ఈ ఈ ఈ హైరార్కీలో ఈ క్రమంలో ఎవరు గొప్ప అన్నిటికంటే? ఈ మన దేశంలో రాష్ట్రపతి ఫస్ట్ పర్సన్, మన దేశానికి మొదటి ప్రథమ వ్యక్తి, ప్రథమ మహిళ, దేశానికి ప్రథమ మహిళ. మరి అలాంటి ఎవరు హైయెస్ట్ ఇక్కడ? రాష్ట్రపతి, దేశానికి రాష్ట్రపతి. అమెరికా దేశంలో ప్రెసిడెంట్ హైయెస్ట్ హానర్ ఉంటుంది. హైయెస్ట్ హానర్ అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. గౌరవం అనేది అంటే ఎవరు అత్యున్నతుడో వారికి మాత్రమే హైయెస్ట్ హానర్ అనేది జరుగుతుంది. అవునా? రాష్ట్రపతికి జరిగే గౌరవం వేరు, ప్రధానమంత్రి గౌరవం వేరు, ముఖ్యమంత్రి గౌరవం వేరు, ఎమ్మెల్యే గౌరవం వేరు, వార్డు మెంబర్ గౌరవం. ఇదే ప్రోటోకాల్ అంటాం కదా. ఇక్కడ ప్రతి వాని మోకాలు కూడా ఈయన్ని పూజించాలని చెప్పినప్పుడు మరి అందరికంటే హైయెస్ట్ హానర్ ఎవరికి దక్కింది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారికి హైయెస్ట్ హానర్ ఆయనకు మాత్రమే దక్కినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యోహాను 5:22 కూడా యేసు ప్రభువే స్వయంగా అంటారు. యోహాను 5:22 ఒకసారి చదువు త్వరగా. తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచమంటున్నాడు. తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచవలెను. అంటే తండ్రితో సమానంగా నువ్వు ఘనపరచు, తండ్రితో సమానంగా ఆయన ఆరాధించు, తండ్రితో సమానంగా కుమారునికి నువ్వు హానర్ చేయాలి. ఇదేలాగా దేవుడు ఒక్కడికే కదా, మనం ఒక్కడినే హానర్ చేస్తాం కదా. కానీ తండ్రితో సమానంగా ఈయన హానర్ చేయడం అంటే ఈయన తండ్రితో సమానుడనే. తండ్రితో సమానమైన ఆధిక్యత, దైవత్వము, నిత్యత్వము ఈయనకు ఉన్నది కాబట్టే ఈయన ఘనతకు అర్హుడు. ప్రభునందు ప్రియములారా, యేసుక్రీస్తు గురించి మరొక మాట తీతు 2:13 ఒక మాట మనం చూస్తాం. పౌలు గారు అంటారు, మహాదేవుడు అనే మాట ఆయన గురించి ఉపయోగించాడు. మహాదేవుడు, ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన మహాదేవుడు. తీతు 2:13 పౌలు గారు చెప్తారు. ఒకసారి మీరు నికే విశ్వాస ప్రమాణం ఒకసారి మీరు తెరిచి ఉంచండి. ఒకసారి కీర్తన పుస్తకంలో అపోస్తల విశ్వాస ప్రమాణం కింద మనము చూస్తాం. రెండో పేరాలో యేసుక్రీస్తు గురించి ఏదైతే ఇక్కడ ఆ సమావేశంలో రాయడం జరిగిందో ఆ ప్రమాణం ఏంటో ఒకసారి చదవండి. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడును తండ్రితో ఏకతత్వము గలవాడును సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయనకే విశ్వాస ప్రమాణం మనము ప్రతి నెల కూడా చదువుతాం కదా, పండుగలప్పుడు కూడా మనం చదువుతాం కదా. ఇందులో మోస్ట్ కాంట్రవర్షియల్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు చదివి ఈ 6 లైన్లు. తండ్రిని గురించిన వివాదం ఏమీ లేదు, పరిశుద్ధాత్మను గురించిన వివాదం ఏమీ లేదు, మధ్య పేరాలను యేసుక్రీస్తుని గురించిన రాసిన ఈ 6 లైన్లు చాలా వివాదాస్పదమైనవి. ఈ 6 లైన్లు ఆయన యొక్క దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎలా ఉంటుందో ఆయన యొక్క మూలము గురించి చాలా స్పష్టంగా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ప్రతి సంఘానికి ప్రమాణం అవసరం. ప్రమాణం అంటే కొలబద్ద. ప్రమాణం అంటే ఏంటి? స్టాండర్డ్ అంటే ఏంటి? కొలబద్ద, మెజర్మెంట్. మన విశ్వాసానికి కొలబద్ద ఉండాలి. నువ్వు యేసుక్రీస్తుని ఏమని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు, దానికి ప్రమాణం ఏంటంటే లేదు నాకేం మైండ్లో తెలిస్తే నేను అలా విశ్వసిస్తాను, నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తే నేను అలా వెళ్ళిపోతాను, నా అనుభవంలోంచి నేను ఆయన నమ్ముతాను,
నా ఆలోచన నేను నమ్ముతాను, లేదంటే పలానా ఎవరో స్పీకర్ చెప్తే నేను నమ్ముతాను, నా విశ్వాసమో, లేదంటే ఒక స్వస్థత కలిగితే ఒక సూచక్రియ చూస్తే దాని మీద నా విశ్వాసం ఆధారపడి ఉంటుందంటే అది రాంగ్, అది తప్పు. విశ్వాసానికి ప్రమాణం ఉండాలి. అందుకే ఇది విశ్వాస ప్రమాణం అయ్యింది. నికేయ అనే పట్టణంలో యేసుక్రీస్తు మీద మనకున్న, దేవుని మీద మనకున్న విశ్వాసం యొక్క కొలబద్ద ఈ విశ్వాస ప్రమాణం. మరలా ఒకసారి మీరు తర్వాత మీరు చదవండి. ఈ నేను చాలా క్లుప్తంగా, నాకు టైం లేదు, కానీ ఎక్కువ విషయాలు మాట్లాడాలి దీని మీద, యేసుక్రీస్తు యొక్క దైవత్వం మీద. మొదటి అంశం ఏంటంటే ఆయన జనతైక కుమారుడు అని ప్రారంభం. యేసుక్రీస్తు గురించి మాట, జనితైక కుమారుడు అనగా ద ఓన్లీ బిగాటెన్ సన్, ద ఓన్లీ బిగాటెన్ సన్. దాంతోపాటుగా ఇంకొక లైన్లో తండ్రి నుండి, దేవుని నుండి, మళ్ళీ చదవండి ఒకసారి స్పీడ్గా. తండ్రి నుండి కలిగినవాడు, కొంచెం మండలం చేసుకోండి. తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, జన్మించిన వాడును. ఒక నిమిషం. జన్మించిన వాడు, కలిగిన వాడు, జనితైక కుమారుడు. ఈ మూడు ఒకసారి ఇది కొంచెం మనం ఆలోచన చేయాలి. జనితైక అంటే ఏంటి? ఏకమైన ఒక్కడే కుమారుడు అని అర్థం. పుట్టిన ఏకైక కుమారుడు, కలిగిన వాడు, జన్మించినవాడు. ఏంటి దీని అర్థం? ఆయన పుట్టినవాడు అని చెబుతుంది కదా, మనం ప్రమాణం, విశ్వాస ప్రమాణం మనం చెప్తూ ఉన్నాం కదా మన విశ్వాసాన్ని కొలబద్ద. మరి ఆయన ఎలాగా పుట్టాడు చెప్పాలి సమాధానం. ఆయన ఎలా కలిగాడు చెప్పాలి. మనకు జ్ఞానం ఉండాలి. ఏంటి ఆయన ఎలా కలిగాడు, ఆయన ఎలా పుట్టాడు, ఎలా జన్మించాడు, జనితైక ఏంటి? అంటే దేవునికి చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఆయన ఒకడా, ఆయన మొదటివాడా? జనితైక అంటే ఓన్లీ బిగాటన్ అనే మాటకు అర్థం ఏంటంటే మోనోజెనీస్. అందులో జెనీస్ అన్న మాట ఈరోజు గైనకాలజీ దాని నుంచి వచ్చింది. జెనీస్ అంటే అర్థం ఏంటంటే టు కమ్ ఫ్రమ్ ద సేమ్ నేచర్. తండ్రి నుండి కలిగిన వాడును, లేదా దేవుని నుండి కలిగిన వాడు, లేదా ఏకతత్వము. తత్వం అంటే సేమ్ ఎసెన్స్, సేమ్ నేచర్, ఒక్కటే స్వభావము, ఒక్కటే సారము కలిగిన వాడు. అంటే తండ్రి యొక్క స్వభావం ఏంటో ఈయన కూడా అదే స్వభావం. తండ్రి యొక్క సారము ఏమిటో ఈయన సారము. సేమ్ నేచర్, సేమ్ ఎసెన్స్. అంటే జనితైక కుమారుడు అంటే అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. అంటే ఆయన పుట్టాడు అని బైబిలే చెప్తుంది కాబట్టి ఈయన సృజించబడిన వాడు అని టక్కుమని మనం ఒకవేళ అనుకుంటే అది పొరపాటు. పుట్టాడు అని, ఎందుకంటే ఇక్కడ పుట్టడము అనే మాటకు అర్థం ఏంటంటే దాని అర్థము ఒకే స్వభావము కలిగిన వాడు అని అర్థము. ఎవరి నుండి అయితే ఆయన వచ్చాడో, ఇప్పుడు తండ్రి నుండి పుట్టినవాడని ఉంది కదా, అంటే తండ్రి యొక్క సేమ్ స్వభావము, సేమ్ ఎసెన్స్ అనగా సారం ఏదైతే ఉందో అందులో 0.001% తక్కువ కూడా లేకుండా ఈక్వల్గా ఆయన సమానమైన స్వభావాన్ని కలిగిన వాడు అని అర్థం పుట్టాడు అంటే. ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నా నేచర్ అంటే నా స్వభావాన్ని కలిగిన వాడు, కానీ ఇద్దరు వేరు పర్సన్స్, ఇద్దరు వేరు వ్యక్తులు, కానీ సేమ్ నేచర్. నేచర్ అంటే ఏంటి? స్వభావం, నాలో ఉన్న మానవ స్వభావమే బాబులో కూడా ఉంటుంది, కానీ వాడు చాలా ఎక్కువ. కాబట్టి వాడు పాత్ర వేరు, నా పాత్ర వేరు. ఎసెన్స్ అనేది దేవుడి నుండి కలిగిన వాడు అంటే దాని అర్థం దేవుడి నుండి పుట్టాడు. నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడు సృజించబడలేదు, జన్మించిన వాడు. ఇక్కడ జన్మించాడు అంటే పుట్టాడు, క్రియేట్ చేయబడని కాదు, ఆయన యొక్క సేమ్ స్వభావాన్ని కలిగిన వాడు అని అర్థం జనితైక కుమారుడు అన్న మాటకు. దీనికి ఏరియస్ ఏమన్నాడంటే అథెనేషియస్ ఏమన్నాడంటే హోమోఊసియోస్ అనే పదాన్ని చెప్పడం జరిగింది. హోమోఊసియోస్ అంటే హోమో అనగా సేమ్, ఊసియోస్ అనగా సబ్స్టెన్స్, అనగా సేమ్ సబ్స్టెన్స్, ఒకే పదార్థం. ఇద్దరు కూడా పదార్థం అంటే ఒకే స్వభావము, ఒకే సారము అని అథెనేషియస్ చెప్తే ఈయనేమన్నాడు ఏరియస్, అబ్బాబే దానికి ఒప్పుకోను, హోమో ఊసియోస్ కాదు హోమోఈ ఊసియోస్ అన్నాడు. అంటే HOMOI OUSIOS హోమోఈ, ఐ అని అక్షరం పెట్టమన్నాడు అక్కడ ఏరియస్. ఇలా ఐ అని అక్షరం పెడితే ఏమవుతుందంటే ఆయన సేమ్
గాడ్ కాదు, సిమిలర్ గాడ్ అని. సేమ్ ఎసెన్స్ కాదు, సేమ్ నేచర్ కాదు, సిమిలర్ నేచర్ అనేది. రెండింటికి తేడా ఏంటో తెలుసా? సేమ్కి సిమిలర్కి అంటే సేమ్ అంటే ఒక్కటే, సిమిలర్ అంటే ఒక్కలాంటి. సిమిలర్ అంటే ఏంటి? ఒక్కలాంటి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు థియాలజీ క్లాస్ మీకు చెప్తున్నా, క్రిస్టాలజీ ఇది, క్రిస్టాలజీ క్లాస్. సేమ్కి సిమిలర్కి తేడా ఏంటి? అథనేషియస్ ఏమన్నాడో లేదా బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రితో సమానుడు అని చెప్తుంది కదా. ఆయన తండ్రితో సమానత్వం కలిగిన వాడని ఫిలిప్పీ 2 కూడా మనం చూస్తున్నాం కదా. ఆయన ఆదియందు దేవుడు అని చెప్పి వాక్యం కూడా చెప్తుంది కదా. సరే, సమానము అని చెప్తుంది, కానీ ఈయనేమంటున్నారంటే సమానం లాంటివాడు అంటాడు అతనే ఏరియస్. సమానుడు లాంటివాడు అంటే మీకు అర్థం కావాలంటే ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకోండి, గాజు గ్లాసులో తెలిసిపోద్ది ఇది నీళ్ళని. మరో గ్లాసులో స్ప్రైట్ వేసి పెట్టుకోండి ఇలాగా. అంటే గ్యాస్ తగ్గిపోయిన స్ప్రైట్, గ్యాస్ అన్న స్ప్రైట్ అయితే మనకు తెలిసి బుడగలు వస్తాయి, ఇది స్ప్రైట్ అని తెలిసిపోతాయి. అందుకే ఒకసారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు మంచినీళ్ళు గ్లాసులో పట్టుకొని తీసుకొస్తారు కదా. నేను చూసామా ఈ వాటరే కదా అంటాను. వాటరే, కాకపోతే ఒకటి స్ప్రైట్ తీసుకొచ్చారేమో అనుకుని, అది అలాగే ఉంటుంది కదా. ఒక నోట్లో ఎట్టు తెలిస్తే తీయగా ఉంటాం, ఇది స్ప్రైటా అని అర్థమవుతుంది మనకి. బుడగలు వస్తే తెలిసిపోతలేదు అనుకోండి. అంటే రెండు సిమిలరే, నాట్ సేమ్. నీరు, స్ప్రైట్ రెండు కూడా సిమిలరే, బోత్ ఆర్ లిక్విడ్స్, రెండు ద్రవాలే. చూస్తే రెండు ఒకలానే ఉంటాయి, కానీ నోట్లో పెట్టుకుంటే ఇది నీళ్ళు, ఇది స్ప్రైట్ అని తెలుస్తుంది. ఇక్కడ అతని ఏరియస్ అన్నది ఏంటంటే జీసస్ ఈజ్ సిమిలర్ టు గాడ్ ద ఫాదర్. అనగా తండ్రితో ఆయన సిమిలర్గా ఉన్నాడు, అనగా కొంచెం దగ్గరగా ఉన్నాడు, కొంచెం అదే పోలికలో ఉన్నాడు, అదే రూపంలో. రూపం అంటే నేను అర్థం, ఈ స్ప్రైట్ ఉదాహరణ మీరు దగ్గర పెట్టుకుంటే చూడడానికి అలాగే ఉన్నాడు, కానీ సారం వేరు, లోపల ఎసెన్స్ వేరు, లోపల నేచర్ వేరు అని ఏరియస్ చెప్తే అబ్బాయి కుదరదు. హోమోఊసియోస్, సేమ్ సబ్స్టెన్స్ అంటే ఒకటే నేచర్, ఒకటే పదార్థము. యేసుక్రీస్తు తండ్రితో ఒకటే సారము, ఒకటే స్వభావము. మీరు ఒక లైట్ తీసుకోండి, ఎలక్ట్రిక్ బల్బు, ఇంకొకటి సన్ తీసుకోండి, రెండు వెలిగించేదే. సూర్యుడు వెలిగించేవాడే, ట్యూబ్లైట్ వెలిగించేదే. రెండు సేమ్ కాదు, రెండు సిమిలరే కానీ సేమ్ కాదు. ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఈ సేమ్కి సిమిలర్కి. బంగారము, రోల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ చూడడానికి ఒకలానే ఉంటుంది, కానీ టెస్ట్ చేస్తేనే ఇది రెండు సిమిలరే, రెండు ఒకేలా ఉంటాయి, ఒక్కటి కాదు. తండ్రి కుమారుడు ఒకేలాంటి వారు అంటున్నాడు ఏరియస్. బైబిల్ ఏం చెప్తుంది? అథనేషియస్ ఏం చెప్తున్నాడు? ఇద్దరు ఒకటే, వేరువేరు కాదు. ఒక్కలానే ఉన్న ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే అని బైబిల్ కానీ అథనేషియస్ కానీ చెప్పాడు. ఇందులో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నికే విశ్వాస ప్రమాణంలోనే జనితైక కుమారుడు అని చెప్పినప్పుడు తండ్రి నుండి కలిగిన వాడు అంటే దాని అర్థము తండ్రి పుట్టించిన వాడు, తండ్రి సృజించిన వాడే కాదు, తండ్రి యొక్క ఒకే స్వభావం కలిగిన వాడు అని అర్థం. మీరు అది మైండ్లో పెట్టుకోండి. తండ్రి యొక్క షేరింగ్ ద సేమ్ నేచర్, సేమ్ ఎసెన్స్ విత్ గాడ్, విత్ ఫాదర్. తండ్రితో సమాన స్వభావాన్ని, సమాన సారం అంటే తెలుసు కదా, ఎసెన్స్ అంటే సేమ్ కోర్ని కలిగిన వాడు అని చెప్తూ ఉన్నది. అంటే దాని అర్థం తండ్రి తర్వాత చేయబడిన వాడని కాదు. దాని అర్థం తండ్రి తర్వాత చేయబడిన వాడని కాదు. అక్కడికి వద్దాం సెకండ్ పార్ట్లో. వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును సృజించబడక జన్మించిన. అంటే ఇక్కడ ఒక ఎనాలజీ ఇక్కడ వాళ్ళు చెప్పారు నికేయాలో. ఏంటంటే వెలుగు నుండి వెలుగు ఎలాగా కలిగింది అనేది. ఒక క్యాండిల్ మీరు వెలిగించండి, క్యాండిల్ వెలిగిందంటే ఎక్కడి నుంచి వెలుగుతుంది? ఒక అగ్గిపుల్ల నుంచి వెలుగు వస్తుంది కదా, నిప్పు వస్తుంది కదా, అగ్ని. అది క్యాండిల్ వెలిగిస్తాం. ఆ క్యాండిల్ మరొక క్రొవ్వొత్తిని అది వెలిగిస్తుంది. ఇప్పుడు అగ్గిపుల్లలో ఉన్న నిప్పు, ఫైర్, నేను వెలిగించిన మొదట్లో పాస్టర్ గారు ముందు వెలిగిస్తారు కదా క్యాండిల్ లైట్ సర్వీస్ అప్పుడు, పాస్టర్ గారు పట్టుకున్న పెద్ద క్యాండిల్ కొన్న ఆ యొక్క లైట్, అక్కడి నుంచి మళ్ళీ పెద్దలకు వచ్చిన ఆ క్యాండిల్ నుంచి వచ్చిన ఆ యొక్క లైట్ వెలుగు
లేదంటే ఆ జ్యోతి అక్కడి నుంచి మళ్ళీ మీరు కిందకి వస్తుంది కదా, మొత్తం అంతా వెళ్తుంది కదండి. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫస్ట్ దీపం నుంచి, ఫస్ట్ వెలుగు నుంచి చివరి వరుసలో ఉన్న ప్రతి క్యాండిల్ కూడా వెలుగుతుంది కదా. అలా వెలిగినప్పుడు ఏది పెద్ద వెలుగు, ఏది చిన్న వెలుగు అండి? వెలుగుల తేడా ఉంటుందా? దీని నేచర్లో కానీ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ అగ్గిపుల్ల నుంచి వచ్చిన ఈ నిప్పు యొక్క నేచర్లో, స్వభావంలో, దాని సారంలో తేడా ఏమైనా ఉందా? ఇది నా దగ్గర ఉన్న క్యాండిల్కి ఎక్కువ వెలుగు, నా దగ్గర ఉన్న ఈ క్యాండిల్ వచ్చే ఈ దీపము గొప్ప దీపము, మీ దగ్గర ఉన్న దీపం చిన్న దీపం. మీది చిన్న క్యాండిల్స్ ఇస్తారు కదా మీకు, అందరికీ పెద్ద క్యాండిల్స్ అంటే కుదరదు కదా, మరి డబ్బులు ఎక్కువ. మీకు చిన్న క్యాండిల్లో వచ్చిన ఆ దీపము కూడా సేమ్ దీపమేనా? ఇక్కడి నుంచి కదా వచ్చింది. వెలుగు నుండి వెలుగు నుండి ఈ క్యాండిల్ నుంచి మీ క్యాండిల్ వరకు వచ్చిన ఆ వెలుగు రెండు ఒకటే, సేమ్ నేచర్ ఏం మారదు. అలా మీరు 1,00,000 దీపాలు వెలిగించండి, కోటి దీపాలు మనం మీరు వెలిగించండి, కోటి దీపార్చన అన్నీ కూడా సేమ్. మీరు చూడండి, మీరు అన్ని దీపాలు ఒకసారి మీరు ఏదైనా చూస్తే కోటి దీపాలు వెలిగి అది కింద చూసారు అనుకోండి, అన్నీ ఒకటే వెలుగు, ఒక చిన్న వెలుగు, పెద్ద వెలుగు. దేవుడు కూడా అంతే, వెలుగు నుండి వెలుగు. నిజమైన దేవుడు తండ్రి ఏమై ఉన్నాడో, కుమారుడు కూడా నిజమైన దేవుడే. దేవుడు వెలుగై ఉన్నాడో, యేసుక్రీస్తు కూడా అదే వెలుగు అని, అదే వెలుగు యేసుక్రీస్తు ప్రభువారని మనము గమనిస్తాం. కాబట్టి నేను ఇంకా 2 విషయాలు, ఒక 10 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మొదటిది, కొలస్సీ పత్రిక మనం చూసినప్పుడు ఆది సంభూతుడు అని చెప్పారు కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదృశ్య దేవుని స్వరూపి అంటే దేవుడు ఎవరు? అదృశ్యుడు, కనపడడు. కానీ ఈయన ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అంటున్నాడు. అనగా కనబడని దేవుని యొక్క స్వరూపము, పోలిక యేసుక్రీస్తు. కనబడని దేవుని యొక్క పోలిక ఈయన. అందుకే కొలస్సీ 2:9లో ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించుచున్నది. దేవత్వం యొక్క ఫుల్నెస్ ఆఫ్ డైటీ అండ్ గాడ్స్ డైటీ. తండ్రి దేవుని యొక్క దైవత్వం ఏదైతే ఉన్నదో దాని యొక్క సర్వ పరిపూర్ణ 100% యొక్క పూర్తి దైవత్వము ఎవరిలో ఉంది? ఎవరిలో? యేసుక్రీస్తునందు, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలామంది అప్పట్లో గ్నోస్టిక్స్ ఏం చెప్పేవారంటే, అంటే ఈ తెగవారు వారేం నమ్మేవారంటే, పదార్థము లేదా శరీరం అనేది చెడ్డది, మ్యాటర్ ఈజ్ ఈవిల్. పదార్థము అంటే దృశ్యమైనది ఏదైతే ఈ ప్రపంచంలో విశ్వంలో ఉందో దృశ్యమైనది అది చెడ్డది, చెడుకు సంబంధించింది. ఆత్మ మంచిది, స్పిరిట్ ఈజ్ గుడ్, మ్యాటర్ ఈజ్ ఈవిల్ అని నమ్మేవారు గ్నోస్టిక్స్ అనే ఒక తెగవారు. అంటే మ్యాటర్ అంటే శరీరము చెడ్డది కాబట్టి మరి దేవుడు శరీరధారిగా వస్తే మరి ఆయన చెడ్డవాడే కదా, శరీరం చెడ్డదైనప్పుడు చెడ్డదైన శరీరంలోకి దేవుడు ఎలాగొస్తాడు? చెడ్డదైన శరీరంలోనికి, పాపాన్ని గుర్తుగా ఉన్న శరీరంలోనికి దేవుడు ఎలాగ శరీరధారిగా ఆయన జన్మిస్తాడు అని గ్నోస్టిక్స్ యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా కనపడలేదు, అలాగ మీరు అనుకున్నారు అంటాడు. హీ అపియర్డ్, అలా కనిపించాడు మీకు అన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారంటే ఆయన బాప్తిస్మ సమయంలో యేసు వేరు క్రీస్తు వేరుగా 2 ముక్కలుగా చేసేసారు ఆయన్ని. ఆయన పుట్టినప్పుడు యేసుగానే పుట్టాడు, బాప్తిస్మ సమయంలో క్రీస్తు ఆయన దగ్గరికి వచ్చాడు, క్రీస్తు ఆయన ఆవహించాడు. మళ్ళీ సిలువ సమయంలో క్రీస్తు ఆయన నుంచి వేరైపోయాడు, అప్పుడు యేసు మాత్రమే ఉన్నాడు. అనగా ఇలాగా షిఫ్ట్లు అనమాట, డ్యూటీ షిఫ్ట్లు. క్రీస్తు వచ్చి యేసులోకి దూరడం, తర్వాత సిలువ సమయంలో క్రీస్తు యేసులోంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం. అప్పుడు శరీరం మాత్రమే ఉంది కాబట్టి, శరీరం చెడ్డదే కాబట్టి క్రీస్తు చనిపోయాడని చెప్పి మరొక ఒపీనియన్, అభిప్రాయం అప్పట్లో ఉండేది. పౌలు గారు వీటన్నిటికి సమాధానం ఇస్తూ 2:9లో చాలా అద్భుతమైన మాట అంటున్నారు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, శరీరం చెడ్డది కాదు, ఆ చెడ్డదైన మానవ శరీరంలోనే
ఆయన క్రీస్తునందు ఆ దైవత్వము నివసించినది. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టి రాలే. నిన్న ఒక వీడియో చూస్తే ఒక పాస్టర్ గారు అన్నారు, బహుశా కిరణ్ పాల్ గారు అనుకుంటా. ఆయన ఏమంటారంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చాడు అంటారు. దైవత్వాన్ని విడిచిపెడితే ఆయన శిలువ కార్యము యొక్క ప్రభావం, రక్షణ ప్రభావం అనేది జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా అది కొనసాగేదే కాదు. దాని ప్రభావం కొంతవరకే ఉండేది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు ఎక్కడుందంట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా ఉన్నప్పుడు ఆయనలో దైవత్వములో ఒక్క పర్సెంట్ కూడా ఆయన దైవత్వములో తగ్గలేదు. మహిమను తగ్గించుకొని వచ్చాడు. ఎందుకంటే మనం చచ్చిపోతాం కాబట్టి ఆయన చూస్తే అలాగా. రక్తమాంసాల పాలువాడు అయ్యాడు. మనలాంటి వాడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అంటే దేన్ని రిక్తునిగా చేసుకున్నాడు? దైవత్వాన్ని విడిచిపెట్టి రాలే. ఆయన విజిబుల్ గ్లోరీ ఏదైతే, ఆయన సమీపింపరాని తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సును విడిచిపెట్టుకొని వచ్చాడు. ఆ మహిమను విడిచిపెట్టుకుని వచ్చాడు. దైవత్వాన్ని విడిచిపెట్టుకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన 100కి 100 పాళ్ళు మనిషి, 100కి 100 పాళ్ళు దేవుడు. ఆ దేవుణ్ణి ఈయన పుట్టడం ద్వారా రిప్రజెంట్ చేశాడు యేసుప్రభువారు. పోలిక అంటే అర్థం ఏంటంటే ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. యేసుక్రీస్తు ఎవరు? కనిపించని అదృశ్యమైన దేవుని యొక్క పోలిక. ఆయన స్వరూపి అనగా ఆయన ఇమేజ్, అద్దం, ప్రతిబింబం ఈయన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు దేవుణ్ణి మనకు ఆయన చూపించాడు. దేవుని యొక్క పరిపూర్ణత్వం, ప్రేమ ఎలాగుంటుందో మనకు తెలియపరిచాడు. ఒక్క విషయం, ఒక వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఎవరిని అడిగి తెలుసుకుంటారు? చెప్పండి. నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఎవరిని అడిగి తెలుసుకుంటారు? అమ్మ ఎవరినమ్మా? మీరు చెప్పండి. పాశ్రం గారిని తెలుసుకుంటారా? ఆవిడ తర్వాత పెళ్ళి 20 ఏట ఆవిడ వచ్చింది. ఎవరండి? అది మా అమ్మగారు, మా నాన్నగారు. అంటే రోజు 24 గంటలు నాతోనే ఉంటారా పుట్టిన కాలం ఈ 40 సంవత్సరాలు? మరి పూర్తిగా ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నా గురించి ఎవరికి తెలుస్తుంది? నాకే. నా గురించి ఎవరు చెప్పగలరు పూర్తిగా కరెక్ట్గా? నేనే చెప్పగలను. మీరు ఎవరిని అడిగినా చెప్పలేరు. ఇంక దేవుడే చెప్పాలి. అవకాశం ఎలాగో లేదు కాబట్టి నేనే చెప్పాలి. ఇప్పుడు నా గురించి నేను రివీల్ చేసుకోవాలంటే ఎవరు రివీల్ చేసుకోవాలి? ఎవరు తెలియపరచాలి? నేనే తెలియపరచాలి. ఇప్పుడు దేవుడి గురించి రివీల్ చేసుకోవాలంటే, దేవుడు తనతో ప్రత్యక్షపరచుకోవాలంటే, తనేంటో లోకానికి తెలియచెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవదూతలు చెప్తాయా? ప్రవక్తలు చెప్తారా? ఎందుకంటే దేవదూతలు, ప్రవక్తలు ఒక కాలానికి వారు సృజించబడ్డారు. దేవుని గురించి పూర్తి జ్ఞానం కానీ సేమ్ ఎసెన్స్ లేదు వారికి. అలాంటప్పుడు అవి ఏవి కూడా చెప్పలేవు. గబ్రియేల్ వచ్చింది, మనకి సువార్త పాఠం కూడా ఉంది. గబ్రియేల్ వచ్చింది కదా జకరియా దగ్గరికి. ఏమని చెప్తుంది? ఆయన ఏలియా వచ్చినప్పుడు, ఏలియా ఆత్మ వస్తుందని చెప్పినప్పుడు ఆయనకు ముందుగా నడుచును. ఎవరు? పుట్టబోయే బిడ్డ ముందుగా నడుచును. అంటే యేసుక్రీస్తుకు ముందుగా ఈయన నడుస్తాడు అని, ఆయనకు దారిని సిద్ధపరుస్తాడని చెప్పి దేవదూత చెప్పింది. దేవదూత కూడా దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పింది. అంతే కదా. గబ్రియేల్ కూడా అంతే కదా. రక్షకుడు పుట్టిన విషయం వాటికి ముందు తెలియదు కదా. అందుకే దేవుని గురించిన సమస్త జ్ఞానాన్ని ఎవరు తెలియపరచగలరు, ఎవరు చెప్పగలరు అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు. సృజించబడింది ఏది కూడా చెప్పే అవకాశము లేదు. అందుకే నేను పాత నిబంధనలో మనం చూసినప్పుడు యెహోవా దేవుడిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును. మీకు ఏమైనా అందులో తేడా కనిపించట్లేదా ఈ వచనంలో? సొదొమ మీదను
మీకు ఆ వచనంలో ఏది తేడా ఒకసారి మరలా చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో తీసేయండి. అప్పుడు యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఒక్క నిమిషం ఆగుదాం. ఇదేంటిది? యెహోవా ఏంటి? యెహోవా యొద్ద నుండి పంపించడం ఏంటి? ఏమనాలి? అప్పుడు యెహోవా తన యొద్ద నుండి అనాలి. కానీ యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు పంపించాడు సొదొమ గొమొర్రా మీద. ఇదేంటి? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఎంతమంది ఉన్నారు అక్కడ యెహోవాలు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. యెహోవా యొద్ద నుండి చదవండి. గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఈ యెహోవా ఎక్కడున్నాడు? రెండో యెహోవా ఆకాశంలో ఉన్నాడు. ఒక యెహోవా ఎక్కడున్నాడు? ఎక్కడ? కింద ఉన్నాడు. ఎవరో యెహోవా. ముగ్గురు వచ్చారు కదా అబ్రహాంతో మాట్లాడడానికి, పలకరించడానికి. ముగ్గురులో ఒకరెవరు? యెహోవా. ఆ యెహోవాయే యేసుక్రీస్తు. ఇద్దరు దేవదూతలు. ఒక యెహోవా అబ్రహాం దగ్గర ఆగిపోయాడు. ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. నెక్స్ట్ అధ్యాయం తర్వాత చూస్తామని. అబ్రహాముతో నిలిచిపోయింది, ఆగిపోయింది, నిలబడింది ఎవరు? ఈ యెహోవా, యేసుక్రీస్తు అనే యెహోవా. అనగా అబ్రహాముతో మాట్లాడిన యెహోవా, అబ్రహాముకు వాగ్దానం చేసిన యెహోవా, అబ్రహాము ఇచ్చిన విందు ఆరగించిన యెహోవా, ఆ యెహోవా కింద ఉన్న యెహోవా, యేసుక్రీస్తు అని నామము కలిగిన కొత్త నిబంధన, నామము కలిగిన పాత నిబంధనలో ఉన్న ఈ యెహోవా ఆకాశమందున్న తండ్రి అయిన యెహోవా యొద్ద నుండి ఏం కురిపించాడు? అగ్ని గంధకాలను పంపించాడు. క్లియర్ వచనం ఇక్కడ. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ యెహోవా పేరిట. ఇంకా క్లియర్గా చెప్పండి, మరొక వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా మీరు మనసు పెట్టి ఆలోచన పెట్టి మీరు అది చదవాలి. జకర్యా 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మను దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చదవండి ఒక్క నిమిషము. యెహోవా వాక్కు ఏమంటున్నారంటే ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. 9వ వచనము. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఇక్కడ ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు. మాట్లాడుతున్న వ్యక్తి యెహోవా మాట్లాడుతున్నాడు, కానీ యెహోవా నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. మరి మళ్ళీ ఇంకా కిందకి రండి. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషంగా. ఇప్పుడు ఒక్క నిమిషము. యెహోవా మాట్లాడుతున్న మాట ఇది. యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఆ యెహోవా వచ్చి ఏమంటున్నారు? నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషంగా ఉండే పాటలు పాడుడి. ఇదే యెహోవాకు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. చూడండి ఇక్కడ నేను ఎవరు, యెహోవా ఎవరు? మాట్లాడుతుంది యెహోవాయే. నేను వచ్చి యెహోవా అంటే నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు జనులు యెహోవాను హత్తుకుంటారు, నాకు జనులు అవుతారు. ఎంతరు ఉన్నారు ఇక్కడ? ఇద్దరు యెహోవాలు ఉన్నారు. అంటే అందులో ఒక యెహోవా మాకు క్లియర్గా గుర్తుపట్టవచ్చు యేసుక్రీస్తు ఎవరో. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును అనే మాట. ఎవరు నివాసం చేశారు మన మధ్యలోకి వచ్చి? ఆ యెహోవా, కుమారుడైన యెహోవా, యేసు అను పేరిట యెషువాగా ఆయన నూతన నిబంధనలో మన మధ్యకు వచ్చి నివాసము చేశాడు. జకర్యాతో మాట్లాడుతున్నది యెహోవా, యేసుక్రీస్తే. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపయ్యై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అనే ఈ మాట ఒకసారి మనం చూద్దాం. అంటే ఫస్ట్ బోర్న్ ఈ మాట డైరెక్ట్గా చెప్తుంది కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటగా స్తుతించబడ్డాడు అని. 89వ కీర్తన 27వ వచనం ఒకసారి చదవండి. 89:27. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఒక్క నిమిషం. అంటే ఫస్ట్ బోర్న్, జ్యేష్ఠ కుమారుడు అంటే ఎవరు? మొదటగా పుట్టినవాడు. బైబిల్లో ఈ జ్యేష్ఠ కుమారుడు, ఫస్ట్ బోర్న్, ఆది సంభూతుడు, మొదటగా పుట్టినవాడు అనే పేర్లు యేసుక్రీస్తుకు మాత్రమే కాదు, ఆయనకు ముందుగా ఇశ్రాయేలుకు కూడా ఇవ్వబడింది.
నిర్గమకాండం 4:22లో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అంటే దాని అర్థము దేవుడికి అన్నాడా, దేవుడు మొదటగా పుట్టించాడా? కాదు. ఇక జ్యేష్ఠపుత్రుడు అంటే మొట్టమొదటి దేశమా ఇశ్రాయేలు? కాదు. దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు దేవుడు దావీదుని. అనగా దావీదు జ్యేష్ఠ కుమారుడు ఎవరికి? జ్యేష్ఠ కుమారుడు కాదు, కనిష్ఠ కుమారుడు. మరి ఎలా జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు దేవుడికి? ఇప్పుడు దావీదు జ్యేష్ఠ కుమారుడు అయితే మరి యేసుప్రభు ఏ కుమారుడు అవుతాడు? రెండో జ్యేష్ఠ కుమారుడా? దీని అర్థం అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అంటే, ఇక్కడ బోర్న్ అని పుట్టడము అనే మాటకు అర్థం ఏంటంటే ఫస్ట్ ఇన్ ర్యాంక్ అని అర్థం. హోదాలో, అధికారంలో, వారసత్వంలో ఆయన మొదటివాడు. ఫస్ట్ ఇన్ ర్యాంక్, ఫస్ట్ ఇన్ సుప్రిమసీ, ఫస్ట్ యాజ్ ఎ హెయిర్. సృష్టికి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని ఎవరిని అన్నారు ఇక్కడ? యేసుక్రీస్తుని చెప్పినప్పుడు ఆది సంభూతుడు సృష్టిలో మొదట పుట్టినవాడు అని కాదు అర్థము. సృష్టికి మొదటివాడు, మొదటి అధికారి, మొదటి ర్యాంక్ అని అర్థం. ఇక ర్యాంక్ అని సూచించేది కానీ పుట్టుకను బయోలాజికల్గా పుట్టినది కాదు. అనగా ఒక టైంలో పుట్టినవాడు అని కాదు. ఒకవేళ అలా పుడితే తర్వాత వచ్చిన మనము అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కొలస్సీ 1:16 నుంచి. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందున్నవాడు అని యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాట సృష్టి కంటే ముందున్నవాడనే కదా అర్థం. సృష్టి అంటే ఏంటి? పై వచనంలో ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ ఏదైతే ఏదైతే సృజించబడింది ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆయన సమస్తానికి ఆధారభూతుడు. సమస్తానికి ముందు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే ఇవన్నీ సృజించబడ్డాయి. ఒక లాజికల్ క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, సమస్తాన్ని ఈయన సృష్టిస్తే, సమస్తాన్ని ఈయన అంటే సృజించబడిన ప్రతీదీ కూడా, ఒక నిమిషం, సృజించబడిన ప్రతీదీ కూడా ఈయనే సృజిస్తే మరి ఈయనను ఎవరు సృజించారు? చాలా ఇది లోతైన ప్రశ్న. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలంగా కలిగను. సమస్త సృష్టికి ఆధారభూతుడు. సృజించబడిన ప్రతీదీ కూడా ఈయన ద్వారానే సృజించబడింది. అనగా యేసుక్రీస్తు ద్వారానే సృజించబడింది. అయితే సృజించబడిన ప్రతీదీ ఈయన సృజించబడిన వాడు అవుతాడా? లాజికల్ ఫ్యాలసీ అంటారు. లాజికల్ ఫ్యాలసీ అంటే తర్క విరుద్ధం. అది తర్క విరుద్ధం ఏంటంటే, అన్నిటిని ఈయన సృష్టిస్తే ఈయన కూడా సృజించబడినాడు అవుతాడు కదా. అప్పుడు ఈయన ఎవరు సృజించుకోవాలి? ఈయన సృజించుకోవాలి. యేసుని యేసు ప్రభువే సృజించుకోవాలి. అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. అది లాజికల్గా అది లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంట కదా. అనగా తర్క విరుద్ధం అది ఆ ప్రశ్న. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరు సృజించారు అంటే అది ఎవరో అంటారు ఆయన పరలోకంలో సృజించబడ్డాడు, యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు, లేదంటే ఆయన మొదటగా పుట్టాడు, పరలోకంలో పుట్టాడు అంటే మరి పరలోకాన్ని ఎవరు పుట్టించారు? పుట్టించడం అంటే సృజించడం. అది పరలోకాన్ని ఎవరు సృజించారు? ఎవరు చేశారు? ఏ దేవుడు? పరలోకం కూడా దృశ్యమైనదే కదా, నిత్యమైనదా పరలోకం? పరలోకం నిత్యమైందా అనిత్యమైందా? ఒక్క నిమిషం అండి. నిత్యమైనదా అనిత్యమైందా పరలోకం? ఏండి, సృజించబడినది పరలోకం కూడా, నిత్యమైనది కాదు. మొదటి నుంచి ఎవరున్నారు? దేవుడు మాత్రమే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు. ఈ పరలోకము కానీ దేవదూతలు కానీ చివరికి ఆయన సింహాసనము కూడా లేని టైంలో దేవుడు ఉన్నాడు. అందుకే జగత్తు పునాది వేయబడక మునుపు ఒకసారి ఆయనకి విశ్వాస ప్రమాణంలో ఆ మాట ఒకసారి చదవండి, ఒకసారి త్వరగా చదవండి. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడనగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు, జగములన్నిటికీ ముందు, రైట్. జగములంటే సృజించబడిన ప్రతిది ఏదైతే ఉందో బిఫోర్ ఆల్ ద ఏజెస్, అంటే టైం కంటే ముందు అని అర్థం.
కాలానికంటే ముందు ఆయన ఉన్నాడు అంటే పరలోకానికంటే ముందు ఆయన ఉన్నాడు. పరలోకాన్ని కూడా ఎవరు? ఈయనే చేశాడు. ఈయన చేసిన పరలోకంలో ఈయన ఎలా పడతాడండి? ఈయన చేసిన పరలోకంలో ఈయన ఎలా పడతాడు? ఇప్పుడు ఈయన సృష్టించబడిన వాడైతే, ఈయన సృష్టికర్త అయితే ఈయన ఎలా సృష్టించుకుంటాడు? అది అబద్ధం కదా. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే చెప్పిన వాక్యం మీ ఇంటికి వెళ్తే మరొకసారి మీరు యూట్యూబ్లో ప్లే చేసుకుని మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. క్రిస్టాలజీ, క్రీస్తు యొక్క దేవత్వం అనేది ఈ రోజున మనకి చాలా అవసరమైన సబ్జెక్టు. మన విశ్వాసానికి ఛాలెంజ్గా, మన భక్తికి ఈ ఎదురొడ్డుతున్న ఈ అనేకమైన మాటలు దాడి మనం చూస్తున్నప్పుడు, భిన్నమైన బోధలు సంఘం నుంచి రావడం చూస్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు దేవుడే అని మనము అవగాహన చేసుకోవడానికి వాక్యం ఆధారంగా మనం తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. పాత నిబంధన పాఠంలో ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒక రాజు నీతి చిగురుని పుట్టించేదని అంటాడు, ఒక లేవీయుడిని పుట్టించేదని అంటాడు. అంటే ఒక రాజుగా, ఒక లేవీయుడిగా, ఒక యాజకుడిగా ఆయన రాబోతాడని చెప్పి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఒక రాజుగా, ఒక యాజకుడిగా యేసు ప్రభువాన్ని గురించిన ప్రవచనం చూస్తాం. సువార్త పాఠములో ఆయన గురించిన ప్రకటించడానికి ఆ వాగ్దానం నెరవేర్పుగా ముందుగా పంపబడిన యోహాను వల్ల, ఆయన పుట్టుక వల్ల అనేకులు ఎందుకు సంతోషించారు? అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించారు. ఎందుకు కారణం? దాని కారణం ఏంటి? యోహాను యేసుక్రీస్తునకు ముందుగా పంపబడి ఆయన కోసం మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి మూలమంతా ఒకటే. ఈ 3 పాఠాలు ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద పర్సన్ అండ్ ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు దైవత్వము యొక్క ఈ ఆయన గుణాల మీద ఈ 3 పాఠాలు ఉన్నాయి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సృష్టిలో మొదటివాడు, అత్యున్నతుడైన హెచ్చించబడిన యేసు ప్రభువారి నిత్యుడని మనము గ్రహించి ఒప్పుకుందాం. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండునుగాక.